హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేఖాస్ వ్లాగ్స్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అంటే బాగున్నాను. కొంచెం టెన్షన్‌లో గూడా ఉన్నాను. ఎప్పటి వరకైతే లైఫ్‌లో మొత్తం సెట్ గామో అప్పటి వరకు కొన్ని టెన్షన్స్ అయితే ఉండే ఉంటాయి. నాకు గూడా వచ్చిన టెన్షన్ అదే. నేను లైఫ్‌లో ఎప్పటి వరకైతే సెట్ గానో కొంచెం వరకు టెన్షన్స్ ఉండే ఉంటాయి. ఎనీవేస్ అవైతే ఇగ లైఫ్ అన్నప్పుడు కామనే గదా! పర్వాలేదు. ఇదైతే వచ్చేసి మనది మంగళవారం, శ్రావణ మంగళవారం డేది అండి వ్లాగు, వీడియో. ఆ రోజు పొద్దున్నయితే నేను దీపం పెట్టుకోలేదు. కొంచెం నాకు హెల్త్ ఇష్యూ వచ్చి పొద్దున్న లేవలేకపోయినా. అయితే సాయంత్రం అయితే పెట్టుకుంటున్నా. దీపం పెట్టాలి గదా! ఎలాగైనా అని మాప్ అయితే చేసుకుంటున్నా. మా హస్బెండ్‌కు పని ఉండి ఆయనే మాప్ చేయలేడు. ఎక్కువ శాతం ఆయన్నే మాప్ చేస్తాడు. డైలీ ఆయన్నే మాప్ చేస్తాడు. అయితే నేను ఆయనకు టైం లేక బయటికి పని మీద ఎళ్ళాడు. అయితే నేనే చేసుకుంటున్నా మాపు. మొత్తం మాప్ జేసుకుంటానా, చేసుకున్న తర్వాత ఇగ నాకు పూజ అయితే చేసుకునేదుంది. అందుకే మొత్తం క్లీన్‌గా జేసుకుంటున్నా. పొద్దున జేసుకోవాలంటే అస్సలు కుదరనే లేదండి. చాలా లేట్ లేచాను. లేసేసరికి ఇగ వంట అవన్నీ జేసుకునేసరికి టైం అయిపోయింది. అందుకే ఇగ మొత్తం ఇంట్ల, బయట అంతా క్లీన్‌గా మాప్ అయితే చేసుకుంటున్నా. ఈ మాప్ అయితే ఎన్ని సార్లు ఖరాబయిందో అసలు. మాప్ తెచ్చిన కాంచెల్లి ఇదేదైతే స్టిక్ ఉందో, ఆ మాప్‌ది మూడోసారి చేంజ్ చేసిండండి. అదే ఎప్పటికి ఊకే ఏదన్నా ఒక ప్రాబ్లమ్ వచ్చి ఖరాబయితాంది. అది వానికి ఎన్ని సార్లు తీసుకుపోయి చూయించినా ఆడంటుండు, "మేడం అవి గ్యారంటీ ఉండేయి. అవంతే ఎన్ని సార్లు తెచ్చినా అదంతే ప్రాబ్లమ్" అని అంటున్నాడు. అయితే ఇది మూడోసారి తీసుకొచ్చిండండి మాప్ తెచ్చిన కాంచెల్లి. మంచి గాలా కంపెనీ తెచ్చినా గూడా అవంతే అయితానయి మాపయితే. సరే ఒకటి మంచి మాపయితే తీసుకోవాలని జూస్తున్నా. ఇక్కడ మంచి మాప్ తీసుకుందాం అని చెప్పినా గూడా ప్రాబ్లమేనండి. మనం ఏదన్నా వీడియోలల్లా నేను ఇది తెచ్చుకుందాం అనుకుంటున్నా, ఇది జేసుకుందాం అనుకుంటానా అని అన్నా గూడా కొందరు పడనోళ్ళైతే అబ్బో! దానికేం తక్కువ, అది తెచ్చుకుంటాంది, ఇది తెచ్చుకుంటాంది అని అంటూ ఉంటారు. కానీ మనం ఏదో ఉన్నది మనం వీడియోలో చెప్పుకోవాలే, మనకు ఉన్నది జెప్పుకుందాం అని అనుకుంటాం గానీ, మనం జెప్పుకుంటే మాత్రం మనకు ఓర్వనోళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళకైతే బాగా ప్రాబ్లమ్స్ అయితాయి. కొందరు, అందరు గాదు. మనకు ఓర్వనోళ్ళు కొందరుంటరు. వాళ్ళ గురించి చెప్తున్నానండి. వాళ్ళకు మనం ఏదన్నా నోరు జారి గూడా మేము తెచ్చుకుందాం అనుకుంటున్నా అంటే, వాళ్ళకు జీవితంలో ఏది గూడా ఉండాలే గానీ అప్పులు మాత్రం ఉండొద్దండి. అప్పులున్నందుకైతే నాకు ఎంత ప్రాబ్లమ్ అయితాందో అసలు. అప్పు ఇచ్చేటోళ్ళకు వాళ్ళకు 1000 ఇచ్చేదుంటే మనం ఒక 500 ఒక రూ. 100 పెట్టి ఒక కూర తెచ్చుకొని తిన్నా గూడా దానికెంతక్క మనకియ్యకుంటే అది కూర తెచ్చుకొని తింటాను జూషినవా అని అంటారు. మనమేదో 2 పైసలొత్తయని వీడియో పెట్టుకొని, తీసుకొచ్చుకొని కష్టపడి మనము వీడియోలు పెడతా అంటాం గదా! అది గాదు వాళ్ళది ఆలోచించరు. కానీ అబ్బో! దానికేం తక్కువ అననే అంటారండి. అందుకని ఏదన్నా జెప్పాలన్నా గూడా అసలు భయమైతాందండి వీడియోలల్ల. అయితే అట్లా అని భయమై నేనేది సరిగ్గా చెప్పట్లేను గూడా. ఎనీవేస్ అయితమా ఇదైతే మంగళవారం వీడియో గాబట్టికే పూజించుకోవాలి గాబట్టికే అంత ఇల్లు ఇట్లా తూడ్చుకొని, కడప పూజించుకొని పువ్వులు తేవడానికైతే పోయినండి బయటకు. ముగ్గు గూడా అయిపోతే ముగ్గు తీసుకున్నా, పువ్వులు గూడా తీసుకున్నా. ఇది మా ఏరియాలో ఆహ్, అదన్నీ పూజా షాప్ అండి. పూజ అన్ని సామాన్లు దొరికే షాపు. ఇక్కడ చూసారా అన్నీ దొరుకుతాయి వీళ్ళ దగ్గర ఏ టు జెడ్ పూకలు, గవ్వలు, గింజలు అవి అన్నీ ఏది కావాలన్నా ఏ టు జెడ్ మొత్తం దొరుకుతాయండి. నాకైతే టెన్షన్ లేదు. అప్పటిదప్పుడు పోయి గూడా తెచ్చుకోవచ్చు. వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉన్నది. ఈయన లేకున్నా గూడా నేను ఒక్కదాన్ని పోయి అయినా తెచ్చుకుంటా దబదబ. పోయి మంచిగా ఇలా వాకింగ్ గూడా అయితది. మంచిగా పోతా. ఫ్రెష్‌గా పోతా, తీసుకొచ్చుకుంటా అప్పటిదప్పుడు. మళ్ళీ తీసుకొచ్చుకొని పూజ గూడా చేసుకుంటా. ఏవి లేవన్నా గూడా వాళ్ళ దగ్గరికే పోతా అండి. ఆ షాప్‌లో అన్నీ దొరుకుతాయి. ఏ టు జెడ్ మొత్తం దొరుకుతాయి. ఓకే. అన్నీ తీసుకొచ్చుకొని ఇగ పూజ అయితే చేసుకుంటున్నానండి. నేను జెప్పిన గదా! ఇట్లయితే సెట్ జేసుకున్నా ఇప్పుడు పూజా మందిరానికి. మందిరానికి ఆర్డర్ ఇచ్చినా అని జెప్పిన గదా! అది జెప్పినందుకు గూడా అది గూడా ప్రాబ్లమే అయిందండి. నేను మొన్న వీడియోలో కొత్త మందిరానికి నేను ఆర్డర్ ఇచ్చినా అని జెప్పినందుకు గూడా అది ఓర్వక గూడా కొంచెం మాకు అప్పులున్నాయి. అప్పులు పెట్టుకొని ఇన్ని అప్పులు పెట్టుకొని ఇది తెచ్చుకుంటాంది, అది తెచ్చుకుంటాంది అని అంటాళ్ళండి. అంటే ఏది చేసుకోవద్దన్నట్టు మనకు ఏదన్నా కొన్ని అప్పులున్నాయనుకోండి, అవి అప్పులే తీర్పుకోవాలి గానీ, మనం మన ఇష్టమి ఏది గూడా జేసుకోవద్దు. ఫస్ట్ వాళ్ళ అప్పులు తీర్పుకోవాలే. తర్వాతనే మనం ఏది గూడా జేసుకోవాలే.
అందుకే నేనైతే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నానండి మీకు. మీకేమన్నా అప్పులు, బాకీలు ఉంటే మాత్రం ఫస్ట్ తీర్పుకోండి. తీర్పుకొని ఆహ్, ఏదైనా జేసుకోండి. లేకుంటే అస్సలు ఓర్వడండి. అస్సలు ఓర్వరు. కొందరు ఉంటారు అట్లా ఓర్వనోళ్ళు. మాకా ఓర్వకనే నేను ఎన్ని సార్లయితే వీడియోలు మానేషినా పెట్టకుంటా. ఎందుకంటే వీడియోలు పెడతాన కొద్దికి అన్నీ జూషి వాళ్ళకేంది, వాళ్ళకేంది, వాళ్ళకేంది అని మాకంతా మస్తు ఇబ్బందులొచ్చినియండి. ఎక్కడ పోయినా అదే కథ. ఎవ్వరైనా అదే అంటున్రు. కళ్ళ నజర్, కళ్ళ నజర్. కానీ ఇగ నేనవన్నీ ఎక్కువ నమ్మను. నాకు స్కోప్ నాదొకటే. నేను వీడియోలు పెట్టాలే కొంచెం నాకు ఇది వా ఆ వీడియోలల్లా పెట్టడం అవన్నీ జేయడం నాకు చాలా ఇష్టమండి. అందుకే నేను వీడియోలు పెడుతూ ఉంటాను. ఇగ ఆళ్ళేదైనా నోరు జారంటే గూడా వాళ్ళకి ఇది ప్రాబ్లమ్ అయితాందండి. సరే అయితే ఎనీవేస్ ఇగ అన్నీ అయితేనే ఉంటాయి లైఫ్‌లో అన్నీ మన మించెలే పోతాయి అనుకోవాలి. ఇగ నడుచుకుంటూ పోవాలే. ఇక్కడనైతే ఇగ నేను అన్ని దీపం పెట్టుకున్నా, అంతా చేసుకున్నా. ఇగ బట్టలైతుంటే మడతేసిన. ఈ బట్టల పని గూడా మా హస్బెండ్‌దేనండి. నేనైతే మడతెయ్య. ఆయనకు టైం లేక ఆయన మడతెయ్యలేడు. నాకు మడతేయాలంటే మస్తు యాష్టొత్తది బట్టలు మడతేయాలంటే గూడా. అవి గూడా మడతేయను నేను ఎక్కువ శాతం. పాపం మా ఆయన్నే మడతెత్తాడు. నేనసలు మడత పెట్టను. ఆయన్నే మడత పెడతాడు. మంచిగా నీట్‌గా ఇస్తాడు. అసలు ఆయన మడతేస్తే మాత్రం మనకు ప్రెస్ చేసే అవసరం గూడా ఉండదండి. అంత మంచిగా క్లీన్‌గా మడత పెట్టి ఇస్తాడు నాకు. అప్పుడు నేను కబోర్డ్‌లో పెట్టుకుంటా. ఆయన కబోర్డ్‌లో ఆయన బట్టలు చూస్తే మాత్రం ఎంత నీట్‌గా పెట్టుకుంటాడో, మనమన్నా పెట్టుకోం అంత క్లీన్‌గా పెట్టుకుంటాడు. అవి బట్టలు మడతేసిన, మడతేసొచ్చి ఇగ తర్వాత టీ అయితే పెట్టుకుంటానండి. ఈవినింగ్ టీ పెట్టుకుంటాను. ఇగ టీ పెట్టుకొని కొంచెం రిలాక్స్ అయితా అని అనుకుంటున్నా. ఇగ డిన్నర్ అయితే ఇగ మా హస్బెండ్ వచ్చినంకనే చేస్తా. ఒక్కసారి ఇద్దరం ఆయనొచ్చిన తర్వాతనే పెడతా. వేడి వేడిగా చేసుకొనైతే తింటామండి. అందుకనే ఇప్పుడు అందాక టీ అయితే పెట్టుకొని తాగుతున్నా. నాకెక్కడ టీ తాగితే గూడా అసిడిటీ ప్రాబ్లమ్ అయితది. పొద్దున ఒక టైం తాగుతా, సాయంత్రం ఒక టైం. ఎప్పుడైనా మధ్యలో మళ్ళీ తాగబుద్దయి పెట్టుకుంటే గూడా ఇగ ఈయనైతే మస్తు తిడతాడు. "నీకు పడనే పడదు. ఎందుకు తాగుతావు? అసిడిటీ అయితది" అంటాడు. ఓకే అండి. ఈ వీడియో అయితే ఈడికైతే ఎండ్ చేస్తున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూడండి ప్లీజ్. నా వీడియో ఏది నచ్చుతాందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. దాని ప్రకారం నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. మీరు కామెంట్ పెడితేనే దాని ప్రకారం నేను వీడియోస్ పెడతా ఉంటానండి. ఓకే అండి. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.